దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రకటన 1:3 ధ్యానిద్దాం. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం, సమయము సమీపించింది. ఇంతకంటే ముందు కంటే కూడా దేవుని బిడ్డలారా, సమయం ఇంకా దేవుని రాకడకు సమీపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటికంటే ఇప్పుడు ఇంకా దగ్గర అవుతూ ఉన్నాం. దేనికి? దేవుని యొక్క రాకడకి. కాబట్టి దేవుని రాకడకు సమయం సమీపిస్తుంది కాబట్టి దేవుని వాక్యము ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథంలో ఉన్న దేవుని వాక్యమును చదువువాడును వాటిని విని అందులో ఉన్నవి గైకొను వాడును ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో ఎవరు ధన్యులు అంటే దేవుని వాక్యాన్ని గైకొను వారు ధన్యులు అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ధనము ధన్యతను తెచ్చిపెట్టదు, బలము బలగము ధన్యతను తెచ్చిపెట్టదు. దేవుని బిడ్డలారా, వాక్యము చదివి విని గైకొను వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ చివరి దినాల్లో మన జీవితంలో దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకొని జీవించాలని ఈ వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ధన్యులుగా చేయునుగాక. ఆమెన్.